కుంభరాశివారికి భారీ హెచ్చరిక, కాని అదే సమయంలో అద్భుతమైన అదృష్ట ద్వారం తెరుచుకోబోతోంది. మే 20, 21, 22 ఈ 3 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే రోజులుగా మారవచ్చు. మీ ఇంట్లో జరగబోయే ఒక సంఘటన, మీ చేతికి రాబోయే ఒక శుభవార్త, మీపై అసూయపడుతున్నవారి అసలు రూపం మరియు శనిదేవుడు మీకివ్వబోయే గొప్ప సంకేతం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నారు. కుంభరాశివారు, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీరు చేసే ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి కారణమవుతుంది. అదే సమయంలో ఒక చిన్న నిర్ణయం మీ అదృష్టాన్ని ఆకాశానికి తీసుకెళ్తుంది. ప్రేమ, ధనం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం ప్రతి విషయంలో పంచాంగ ఆధారంగా పూర్తి విశ్లేషణతో మీ ముందుకొచ్చాము. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మీ ఆధ్యాత్మిక కుటుంబం పంచతంత్రం. కుంభరాశివారు, ఈ 3 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులుగా మారబోతున్నాయి. ముఖ్యంగా మే 20 బుధవారం నుండి మీ ఆలోచనలలో, మీ ఇంటి పరిస్థితుల్లో, మీ పని విషయంలో ఒక కొత్త మార్పు కనిపించడం మొదలవుతుంది. చాలా రోజులుగా మీరెదురుచూస్తున్న ఒక విషయం ఇప్పుడు కదలడం మొదలవుతుంది. ఎవరో మీకు ఫోన్ చేసి మంచి వార్త చెప్పే అవకాశం ఉంది. మీ దగ్గర నిలిచిపోయిన డబ్బు రావచ్చు. మీకు రావాల్సిన గౌరవం కొద్దిగా పెరుగుతుంది. అయితే మీ రాశిపై శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి విషయాన్ని చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. కాని భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే మీ రాశి మీద గురుదృష్టి ఉండటం వల్ల చివరికి మీకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీ దగ్గర ఉన్నవాళ్ల అసలు స్వభావం కూడా బయటపడుతుంది. మీకు మంచి చెప్పేవాళ్లు ఎవరు, మీ వెనకాల మాట్లాడేవాళ్లు ఎవరు అన్నది మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా బంధువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. మీరు చెయ్యబోయే పనులు నిశ్శబ్దంగా చేసుకుంటే మంచిది. ఈ 3 రోజుల్లో మీ ఇంట్లో చిన్న గొడవలు రావచ్చు. ముఖ్యంగా మాట పట్టింపులు ఎక్కువవుతాయి. మీరు చెప్పిన మాటను ఇంకొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే కోపంతో మాట్లాడకండి. ఒకసారి నోటి నుండి మాట బయటికి వెళితే తిరిగి తీసుకురాలేం. ఉద్యోగం చేసే కుంభరాశివారికి ఈ సమయం కొంత మంచి ఫలితాలిస్తుంది. అధికారులు మీ పనిని గమనిస్తారు. మీరింతకాలం కష్టపడి చేసిన పని ఇప్పుడు గుర్తింపు తెస్తుంది. కొందరికి కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశముంది. కాని పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒకేసారి 2-3 పనులు చేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. మీ దగ్గర్నుంచి వెళ్లిపోయిన వాళ్లు మళ్లీ మీ దగ్గరకు వచ్చే సూచనలు ఉన్నాయి. కాని డబ్బు విషయంలో ఎవ్వరినీ పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈ 3 రోజులు కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, కాళ్లనొప్పులు వంటి సమస్యలు రావచ్చు. రాత్రిళ్లు ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. ఉదయం లేచి శివుడికి నీళ్లు పోసి ఓం నమఃశివాయ జపిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీ ఇంట్లో శని ప్రభావం తగ్గాలంటే నల్ల నువ్వులు దానం చేయడం మంచిది. కాకులకు అన్నం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. కుంభరాశివారు, ఈ 3 రోజుల్లో మీ కుటుంబ విషయాల్లో చాలా ముఖ్యమైన మార్పులు కనిపించబోతున్నాయి. ఇంట్లో చాలా కాలంగా మాట్లాడని వాళ్లు మళ్లీ మీతో మాట్లాడే పరిస్థితి వస్తుంది. కొంతమంది కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది. మీరు ఇంట్లో పెద్ద బాధ్యత తీసుకోవాల్సి రావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. పెద్దవాళ్ల మాట వినడం మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే కుటుంబ నిర్ణయాలు భవిష్యత్తులో చాలా ప్రభావం చూపుతాయి. ప్రేమ విషయంలో కుంభరాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బయటకు గట్టిగా కనిపించినా లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఆలోచిస్తారు. ఈ 3 రోజుల్లో పాత ప్రేమ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. కొందరికి పాత వ్యక్తి నుంచి మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చే అవకాశముంది. ప్రేమలో ఉన్నవారు చిన్న విషయాలకు గొడవ పడకండి. అనుమానాలు పెంచుకుంటే సంబంధం దూరమయ్యే అవకాశముంది. మీ ప్రేమను మాటలతో కాకుండా నమ్మకంతో నిలబెట్టుకోవాలి. వివాహితుల విషయంలో కూడా చిన్న చిన్న మాటల యుద్ధాలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఈగో తగ్గిస్తే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. డబ్బు విషయంలో ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది, కాని అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా అనవసర కొనుగోళ్లు చేయకుండా ఉండండి. ఒకరికి సహాయం చేస్తూ మీరు ఇబ్బందిలో పడే పరిస్థితి రావచ్చు. అప్పు ఇవ్వడం లేదా ఎవరికైనా గ్యారంటీగా నిలబడటం మంచిది కాదు. అయితే కొందరికి సడన్గా డబ్బు వచ్చే అవకాశముంది. పాత బాకీలు తిరిగి రావచ్చు.
కొందరు కొత్త వస్తువులు కొనాలని ఆలోచిస్తారు. ముఖ్యంగా బంగారం, వాహనం లేదా ఇంటి వస్తువుల మీద ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ ఇంట్లో దేవుని అనుగ్రహం పెరగాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపం వెలిగించడం మంచిది. ఇంట్లో సాయంత్రం సమయంలో అగరబత్తి వేసి దేవుని పేరు జపిస్తే నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కొందరు మీ మీద దృష్టి పెట్టి అసూయపడే అవకాశముంది. అందుకే బయటికి మీ ఆనందాన్ని ఎక్కువగా చూపించకండి. మీ విజయాలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కుంభరాశివారు, మీ రాశికి అధిపతి శని. అందుకే మీ జీవితం ఎప్పుడూ సాధారణంగా ఉండదు. మీరు ఎంత కష్టపడితే అంత ఆలస్యంగా ఫలితం వస్తుంది. కాని ఒక్కసారి శని అనుగ్రహం కలిగితే మిమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయం నెమ్మదిగా మొదలవుతోంది. ఈ 3 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కొందరికి కలల్లో దేవాలయాలు కనిపించవచ్చు. కొందరికి పాత మనుషులు గుర్తుకురావచ్చు. ఇవన్నీ మీ జీవితంలో మార్పు రాబోతున్న సూచనలు. మీమీద చాలా కాలంగా నెగటివ్గా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. శత్రువులు మీకు ఎదురుగా నిలబడలేరు, కాని మీరు కూడా కోపంతో స్పందించకండి. నిశ్శబ్దంగా ఉండటం వల్లే మీరు గెలుస్తారు. ఈ సమయంలో మీరు ఏ పని ప్రారంభించినా ముందుగా దేవుని పేరు చెప్పండి. ముఖ్యంగా శనివారం రోజు శని దేవాలయానికి వెళ్లడం చాలా మంచిది. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శనిదోష ప్రభావం తగ్గుతుంది. కొందరు కుంభరాశివారు ఈ సమయంలో ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఎవ్వరితో మాట్లాడాలని అనిపించదు. కారణం వేకుండా బాధగా ఉంటుంది. ఇది శని ప్రభావం వల్లే. కాని మీరు భయపడకండి. ఈ సమయం మీ జీవితాన్ని లోపల నుంచి బలంగా మార్చే సమయం. మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ అవుతారు. మీ మీద దేవుని కరుణ ఉంది. మీరు అనుభవిస్తున్న కష్టం వృధా కాదు. ఈ 3 రోజుల్లో రాత్రి సమయంలో బయట ఎక్కువగా తిరగకండి. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయండి. మొబైల్లో వచ్చిన ప్రతి వార్తను నమ్మకండి. మీ దగ్గర ఎవరో ఒకరు తియ్యగా మాట్లాడి పని తీసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎవరికైనా వెంటనే నమ్మకం పెట్టకండి. ముఖ్యంగా డబ్బు విషయంలో సంతకం చేసే ముందు 2 సార్లు ఆలోచించండి. కుంభరాశివారు, మీ అదృష్టం ఒక్కసారిగా మారే సమయం దగ్గరపడుతోంది. కాని శనిదేవుడు ముందుగా మీ ఓపికను పరీక్షిస్తాడు. ఎవరు నిజంగా మీవాళ్లు, ఎవరు నటిస్తున్నారు అన్నది ఈ 3 రోజుల్లో మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు మౌనంగా ఉండి మీ పని చేసుకుంటూ వెళితే వచ్చే రోజుల్లో మీకు మంచి గౌరవం, డబ్బు, ప్రశాంతత తప్పకుండా వస్తాయి. కుంభరాశివారు, ఈ 3 రోజుల్లో మీ పని విషయంలో చాలా ముఖ్యమైన పరిణామాలు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారికి మే 20 నుండి కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పటివరకు మీ పని ఎవ్వరూ గుర్తించలేదు అని మీరు బాధపడుతూ ఉంటారు. కాని ఇప్పుడు మీ కష్టాన్ని అధికారులు గమనించే సమయం వచ్చింది. కొందరికి కొత్త బాధ్యతలు వస్తాయి. ఇంకొందరికి ఉద్యోగంలో మార్పు గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి కూడా శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే మీ రాశిపై శని ప్రభావం ఉండటం వల్ల పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరొక్కరే అన్నీ చెయ్యాలి అనే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మీకు తోడుగా ఉండాల్సిన వాళ్లు కూడా దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మీరు పనిచేసే చోట కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. మీరు మాట్లాడిన ప్రతి మాటను తప్పుగా చూపించే ప్రయత్నం చేసేవాళ్లు ఉంటారు. అందుకే మీ పనిని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్లడం మంచిది. ఆఫీసులో ఎవరి వ్యక్తిగత విషయాల్లోనూ జోక్యం చేసుకోకండి. మీ పని మీరు చేసుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కుంభరాశివారికి ఈ సమయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థులకు కూడా గురుదృష్టి అనుకూలంగా ఉంది. అయితే ఆలస్యం మాత్రం తప్పదు. శని ప్రభావం ఉన్నప్పుడు ప్రతి ఫలితం కొంచెం ఆలస్యంగా వస్తుంది, కాని వచ్చిన తర్వాత చాలా కాలం నిలబడుతుంది. వ్యాపారం చేసే కుంభరాశివారికి ఈ 3 రోజులు కొంత లాభాన్ని చూపిస్తున్నాయి. పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. మీరు గతంలో చేసిన పని ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం, బట్టల వ్యాపారం, ఇనుము, యంత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకండి. మీ దగ్గర ఒకరు తీపిగా మాట్లాడి డబ్బు తీసుకునే ప్రయత్నం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పేపర్లు చూసుకోకుండా ముందుకు వెళ్ళకండి. డబ్బు విషయంలో ఈ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది, కాని అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలు, పిల్లల ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది.
కొందరు బంగారం కొనాలని లేదా కొత్త వాహనం తీసుకోవాలని ఆలోచిస్తారు. అయితే మే 22 శుక్రవారం తర్వాత తీసుకునే నిర్ణయాలు మంచిగా ఫలిస్తాయి. అప్పు తీసుకోవాల్సి వస్తే పెద్ద మొత్తాలు తీసుకోవద్దు. మీరు సంపాదించిన డబ్బు నిలబడాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించడం మంచిది. కుంభరాశివారు, మీ జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైనది. బయట ఎంత బలంగా కనిపించినా ఇంట్లో వాళ్ల కోసం మీరు చాలా బాధపడతారు. ఈ 3 రోజుల్లో మీ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. కొందరింట్లో శుభకార్యాల గురించి మాట్లాడే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు, ఇంటి మార్పు, కొత్త వస్తువుల కొనుగోలు వంటి విషయాలు ముందుకు రావచ్చు. అయితే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అపార్థాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ మాటలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల గొడవలు రావచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం కనిపిస్తోంది. పెద్దవాళ్లకు మందులు సమయానికి ఇవ్వండి. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీరు ఇంట్లో పెద్ద బాధ్యత తీసుకోవాల్సి రావచ్చు. కొందరు బంధువులు మీ దగ్గరకు సహాయం కోసం రావచ్చు. కాని అందరికీ సహాయం చేస్తూ మీరు ఇబ్బందిలో పడకండి. మీకు చాతనైనంతవరకు మాత్రమే చేయండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మంచితనాన్ని కొందరు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. పిల్లల విషయంలో కుంభరాశివారికి కొంత టెన్షన్ ఉంటుంది. పిల్లలు చదువుపై దృష్టి పెట్టకపోవడం లేదా మొబైల్కు ఎక్కువ అలవాటు పడడం వల్ల మీరు బాధపడే పరిస్థితి ఉంటుంది. కానీ కోపంతో కాకుండా ప్రేమతో మాట్లాడితే పరిస్థితి మారుతుంది. కొందరు పిల్లల భవిష్యత్తు గురించి పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. విదేశీ విద్య లేదా కొత్త కోర్సుల గురించి కూడా ఆలోచనలు వస్తాయి. ఈ సమయంలో ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగినట్లు అనిపించవచ్చు. కారణం లేకుండా గొడవలు రావచ్చు. అందుకే ఇంట్లో ఉదయం, సాయంత్రం దేవుని పేరు వినిపించేలా చూడండి. శివుడు లేదా వెంకటేశ్వరస్వామి స్తోత్రాలు పెట్టడం మంచిది. శుక్రవారం ఇంట్లో దీపం వెలిగించి పసుపు కుంకుమతో అమ్మవారిని ప్రార్థిస్తే ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మకండి. కొందరి దృష్టి వల్ల కూడా ఇబ్బందులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కుంభరాశివారు, చాలా రోజులుగా మీరు ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు. నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది అని. ఇప్పుడు ఆ సమాధానం నెమ్మదిగా మీ జీవితంలో కనిపించడం మొదలవుతోంది. ఈ 3 రోజుల్లో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఎవరో ఒకరు మీ జీవితంలో మళ్లీ తిరిగి రావచ్చు. మీరు వదిలేసిన ఒక పని మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. మీ అదృష్టం ఒక్కరోజులో మారదు, కాని ఇప్పుడు మార్పు మొదలవుతోంది. ముఖ్యంగా మే 21 గురువారం తర్వాత మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకండి. చిన్న అవకాశమైనా పట్టుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గురుదృష్టి మీ రాశిపై పడటం వల్ల మీరు ఊహించని స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో అహంకారం పెరగకుండా చూసుకోండి. మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారు. మీ దగ్గరే ఉన్న ఒకరు మీ రహస్యాలను బయటపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని దేవుని పేరు చెప్పి మొదలుపెట్టండి. ముఖ్యంగా శనిదేవుడు, శివుడు, ఆంజనేయస్వామి ప్రార్థన మీకు చాలా మేలు చేస్తుంది. కొందరికి ఈ సమయంలో కొత్త ఇల్లు కొనాలని ఆలోచన వస్తుంది. ఇంకొందరికి విదేశీ యోగం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కూడా రావచ్చు. కొందరు జీవితంలో కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో చాలా ముఖ్యమవుతుంది. కుంభరాశివారు, మీ రాశికి శని అధిపతి కావడం వల్ల మీ జీవితంలో కష్టాలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి. కాని అదే శని ఒకసారి కరుణిస్తే జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయం దగ్గర పడుతోంది. అందుకే ఈ 3 రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శనివారం రోజున శని దేవాలయానికి వెళ్లడం మీకు చాలా మంచిది. శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేస్తే మీ మీద ఉన్న నెగిటివ్ ప్రభావాలు తగ్గుతాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కూడా ముందుకు కదలడం మొదలవుతుంది. మీ జీవితంలో ఎవరో అడ్డుకుంటున్నట్లుగా అనిపిస్తే అది కూడా తగ్గే అవకాశం కనిపిస్తోంది. శివాలయానికి వెళ్లి శివుడికి నీళ్లు పోయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఓం నమఃశివాయ మంత్రం జపిస్తే మీ మనసులో ఉన్న భయం తగ్గుతుంది. కొందరు కుంభరాశివారు ఇప్పుడు చాలా టెన్షన్లో జీవిస్తున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదు. అలాంటివాళ్లు ప్రతి సోమవారం శివుడిని దర్శించాలి. శివుడు మీకు మానసిక బలమిస్తాడు. హనుమాన్ దేవాలయానికి వెళ్లడం కూడా మీకు చాలా మంచిది. ముఖ్యంగా శత్రువుల సమస్యలు, కోర్టు కేసులు, అప్పుల ఇబ్బందులు ఉన్నవారు ఆంజనేయస్వామిని ప్రార్థిస్తే ఉపశమనం కనిపిస్తుంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసా చదవడం మంచిది. మీ జీవితంలో ఉన్న భయం నెమ్మదిగా తగ్గుతుంది. శుక్రవారం అమ్మవారిని దర్శించండి. పసుపు కుంకుమ సమర్పించండి. ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి దేవుని పేరు చెప్పండి.
మీ ఇంట్లో కొన్ని రోజులుగా కారణం లేకుండా గొడవలు జరుగుతున్నట్లయితే అది నెగటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కావచ్చు. అందుకే ఇంట్లో భక్తి వాతావరణం పెంచాలి. ఈ 3 రోజుల్లో మీరు బయటకు వెళ్లేటప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని పేరు చెప్పండి. ప్రయాణం చేసే ముందు శుభసూచనలు చూసుకుని బయల్దేరండి. మీ దగ్గర పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. మీ ఇంట్లో వృద్ధులను గౌరవిస్తే శని అనుగ్రహం మరింత పెరుగుతుంది.